హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టమాటా మెంతికూర కర్రీ వండుతున్నానండి. ఇవాళ నేను చూపిస్తాను ఎలా వండాలో. ఇదిగోండి, పచ్చిమిరకాయలు వేయించుకోవాలి కదా. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటే ఈ టమాటా ముక్కలు మగ్గుతాయి, అందుకని సాల్ట్ వేసుకోవాలి ముందు. మెంతికూర టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. అసలు పప్పులోకి బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ ఒకటి కోసుకొని, పచ్చిమిరకాయలు ఇవన్నీ కోసుకొని, ఒక పెద్ద టమాటా కోసుకున్నారనుకో చక్కగా గుజ్జు గుజ్జు వచ్చిద్ది అనమాట. కాసేపు ఇట్లా మగ్గనిద్దాము. అదండి, కాసేపు మగ్గినాక చూపిస్తాను నేను. ఉప్పు ఒక్కటే వేసాం. ఇదిగోండి, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు ఇట్లన్నీ ఇట్లా శుభ్రంగా ముందు వేయించుకోవాలి. కాస్త ఉప్పు వేసామన్నమాట. ఇప్పుడు కొంచెం మన పసుపు పొడి ఉందిగా, అన్ని మసాలాలు ఉండపొడి అది వేద్దాం. ఇదైతే ఇక ఏమి వేయవసరం, అన్ని మసాలాలు వచ్చినట్టే వీటిల్లోకి. 3 వంతులు ఉల్లిపాయ ఉడికిందండి. ఇప్పుడు కథ మెంతికూర వేసేసుకుందాం. అంటే తెచ్చుకున్న మెంతికూర కడిగితే ఎంతో అవ్వదు. ఇదంతా ఒక కట్టకైనా కడిగితే గుప్పుడు అయ్యింది. మెంతికూర ఎందులో వేసినా రుచి అండి. మెంతికూర పప్పులో వేసుకోవచ్చు, ఏపుడు చేసుకోవచ్చు, ఇట్లా కర్రీ చేసుకోవచ్చు. మెంతికూర టేస్టే వేరు. ఇట్లా కథ మెంతికూర, ఈ టమాటా అన్నీ ఇట్లా పట్టిద్ది అనమాట. టమాటాకి పులుపు, మెంతికూరకి టమాటా పులుపు పట్టిద్ది, బాగుండిద్ది కర్రీ. కథ మగ్గనిద్దాం. అది కాసేపు మగ్గనిద్దాం, అందుకని మూత పెట్టే. ఎంతో అవ్వదు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతికూర టమాటా కర్రీ చక్కగా ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గినాయి. మెంతికూర. ఇప్పుడు ఇందులోకి కొంచెం రవంత కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకోవాలి. అసలు పచ్చిమిరకాయలు 2 పెద్దవి వేసానండి, కారం ఉంటుందండి బాగా. అది మెంతికూర ఎంతన్నా ఎన్ని కట్టలైనా వండండి, కొంచెమే అయ్యిద్ది. నేను ఒక కట్టే తీసుకున్నాను. పప్పు వండుకున్నా వేరేగా, ఇది కథ టేస్ట్ కోసం ఇట్లా వండుతున్నాను అనమాట. కమ్మగా బాగుంటుంది అని, బాగా టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. అన్నీ బాగా పండి కాసేపు ఇక ఈ కారం నూనెలో వేగితే సూపర్గా ఉంటుంది కూర. ఇంకా మూత పెట్టవసరం, చక్కగా మగ్గిద్ది అనమాట. చక్కగా కారం కూడా వేగింది. ఏదన్నా పప్పు అది వండుకున్నప్పుడు ఇట్లా కూడా కూర వండుకొని పప్పులో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇద్దరికి శుభ్రంగా తినవచ్చు అనమాట. టేస్ట్ కోసం కొంచెమైనా ఒక కట్టతో వండాను నేను కమ్మగా. మీరు కూడా ఇట్లా వండుకోండి. నూనెలో నూనె చూడండి, ఇట్లా కారం కూడా వేగింది చక్కగా పోయిందండి మన కర్రీ. రేపు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.